Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. అక్కడ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని నీకు ఈ జాబ్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు అని క్వశ్చన్ అడిగితే మీరు కనుక దానికి ఆన్సర్ నాకు ముందు జాబ్ ఇచ్చాక నేను ఏం చేస్తాను మీకు డీటెయిల్డ్గా ఒక ప్లాన్ వేసి చూపిస్తాను అంటే ఎలా ఉంటుంది? దట్ సింప్లీ షోస్ ఆ క్యాండిడేట్ ఆర్ మీరు ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆన్ అ లైటర్ నోట్ మీరు ప్రిపేర్ అయ్యలేరు ఇంటర్వ్యూకి అని చెప్పేసి అదొక ఇండికేషన్, అవునా? సో ఇప్పుడు రీసెంట్గా నంద్యాలలో సిబిఎన్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో రాయలసీమ డెవలప్మెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే పవర్లోకి వచ్చిన 45 డేస్లో రాయలసీమ డెవలప్మెంట్కి కాంప్రిహెన్సివ్ ప్లాన్ రెడీ చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఈ పవర్లో లేని 5 years ఏం చేశారు? ఈ పాటికే ఈ డెవలప్మెంట్ ప్లాన్ రోడ్ మ్యాప్ అంతా రెడీ అయిపోయి ఉండాలి కదా. అంటే గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది ఆ పాయింట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ పాటికి రోడ్ మ్యాప్ రెడీ చేసేసుకొని జనాల ముందుకి నా దగ్గర ఇవన్నీ ఫెయిల్యూర్స్ అయినాయి, దీనికి ఆన్సర్గా ఇదిగో నా రోడ్ మ్యాప్ అని చెప్పేసి అయితే రోడ్ మ్యాప్ అన్నా ప్రజెంట్ చేయాలి, ఆర్ ఆ రోడ్ మ్యాప్లో హైలైట్స్ అన్న చూపిస్తా దిస్ ఇస్ రెడీ, దిస్ ఇస్ అన్ ఇండికేటర్ అని చెప్పేసి అడగాలి. అలా చేయకుండా ఈ 45 days ప్లాన్ నేను జాబ్లోకి వచ్చాక 45 days తర్వాత నేను మీకు ప్లాన్ అంతా రెడీ చేస్తాను అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ముందు జాబ్ ఏంటి దాని తర్వాత మీకు ఏం చేస్తానో చూపిస్తాను అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ అప్రోచ్లో ఆ రోల్లోకి వచ్చాక నేను డెవలప్ చేస్తాను అనే అప్రోచ్లో ఫండమెంటల్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ గారు ఆయన ప్రజెంట్ డిజైన్ చేసిన రోడ్ మ్యాప్ జనాలకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? 5 years వాళ్ళు వెయిట్ చేయాలా? ఆర్ ఆ 5 years అందరికీ లాసే కదా. అండ్ పబ్లిక్ నుంచి రెసిస్టెన్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ అప్రోచ్ వల్ల సిబిఎన్ గారికి ఇంకా అడ్వాంటేజ్. ఎందుకు అంటే ఈ రోడ్ మ్యాప్ నచ్చి జనాలు ఓటేశారు అనుకోండి, ఇంకా ఆయనకి రెసిస్టెన్స్ ఉండదు. నేను ఆల్రెడీ మీకు ఎలక్షన్ ముందే ఈ రోడ్ మ్యాప్ చెప్పాను, సో మీరు దాన్ని చూసే ఓటేశారు, సో ఇంకా నాకు రెసిస్టెన్స్ లేకుండా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ థ్రాటిల్తో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి, అమరావతి ఇష్యూ చూడండి. అమరావతి ఏమైంది? ఎలక్షన్ ముందు ఎవరికి తెలియదు, అమరావతి క్యాపిటల్, 3 capitals ఇదంతా ఎవరికి తెలియదు. కానీ వచ్చాక ప్లాన్ మారిపోయింది కదా. దానివల్ల అమరావతి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు, ఈవెన్ నేను కూడా అందులో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాడిని, నేను చాలా వీడియోస్ కూడా చేశాను అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అమరావతి గురించి ఎవరైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసుకొని ఉన్నారో దే విల్ బి డిసప్పాయింటెడ్, దే ఆర్ డిసప్పాయింటెడ్ కదా. సో ఇన్ ద సేమ్ వే రాయలసీమ డెవలప్మెంట్ ప్లాన్ కూడా సిబిఎన్ గారు ఓట్స్ అడిగే ముందు ఆ రాయలసీమ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ఏంటి ఆయన మైండ్లో ఉన్నది వర్కౌట్ చేసేసి ఉంటే అది ఏంటో ప్రజెంట్ చేసి ఓట్స్ అడగడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ద పబ్లిక్ ఇన్ ద డార్క్ అండ్ లెటింగ్ దెమ్ అప్ ఫర్ షాక్ వన్స్ హీ కమ్స్ ఇన్ టు పవర్. సో దానికన్నా ముందే ఆయన చెప్పేసి ఓట్స్ అడిగి ఆ ఓట్స్ తెచ్చుకుంటే సిబిఎన్ గారికి ఇంకా బెనిఫిట్. సో పబ్లిక్ క్లియర్గా ఉంటారు సిబిఎన్ గారు ఎజెండా ఏంటి అని చెప్పేసి. అండ్ సిబిఎన్ గారు కూడా నా ఎజెండాకి వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి గెలిపించాక ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గెలిపించలేదనుకోండి, విచ్ ఇస్ ఫైన్ కదా. సో జనాలకి ఆ అప్రోచ్ నచ్చలేదు, సో నా అప్రోచ్ నేను అది చేయాలనుకుంటున్నాను, సో అది నచ్చలేదు కాబట్టి ఇట్ ఈస్ ఫైన్ అండ్ ఇట్ ఈస్ క్లియర్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో అది లేకుండా ఇలాగ వెళ్ళడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రొడక్టివ్ ఇన్ ఎనీ ఫామ్. ఎవరికి ఇది బెనిఫిషియల్ కాదు. సో ఫ్రెండ్స్, మీరు ఇన్ఫ్యాక్ట్ రాయలసీమ డ్రాట్ రిలేటెడ్ ఏరియా, అందులో ఎస్పెషలీ అనంతపూర్ వెనక ఎంత పెయిన్ ఉంది అని చెప్పేసి నేను ఒక ఎపిసోడ్ చేశాను. 142 years ఆఫ్ అనంతపూర్ పెయిన్ అని ఒక ఎపిసోడ్ చేశాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ చెక్ దట్ అవుట్. అండ్ ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. ఇలాగా సిబిఎన్ గారు జనాల్లోకి రోడ్ మ్యాప్ నేను వచ్చాక మీకు రెడీ చేస్తాను అని చెప్పడం, ఈజ్ దట్ రైట్ ఆర్ హీ షుడ్ బీ ఈవెన్ మోర్ ప్రిపేర్డ్ అండ్ ప్రెజెంట్ ఇట్ అప్ ఫ్రంట్? మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.